తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. సో ఏదేమైనా ఈ రోజు నుంచి అంటే నిరుద్యోగులు కూడా ప్రధానంగా ఒకసారి నిరుద్యోగులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిరుద్యోగులు కూడా ప్రధానంగా ఈ ఎన్నికల్లో ఉంటాం మేము. ఎందుకంటే మాకు అన్యాయం జరిగింది. ఖచ్చితంగా దీన్ని కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామంటూ కూడా ఆస్మా ప్రధానంగా పోటీ చేయబోతా ఉంది ఈ ఎన్నికల్లో. సో దీనికి సంబంధించి నిన్న కూడా నిరుద్యోగులందరూ కూడా ఆస్మాకి సపోర్ట్ చేస్తున్నట్టుగా అందరూ కూడా సంతకాలు చేసిన పరిస్థితి. ఖచ్చితంగా నిరుద్యోగులు తన సత్తా చాటడానికి ఈ ఉప ఎన్నికకి సంబంధించి పోటీలో బరిలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ఆస్మా అంతర్బాటు లైన్లో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే, గుడ్ మార్నింగ్. నమస్తే అన్న, గుడ్ మార్నింగ్. సో ఏంటి పరిస్థితి, ఎంతవరకు వచ్చింది ఉప ఎన్నికల ప్రక్రియ? ఎంత దాకా వచ్చిందంటే నిరుద్యోగులం అందరం కలిసి ఉమ్, ఇప్పుడు ప్రతి పార్టీ వాళ్ళు వాళ్ళకి బీఫామ్ ఇస్తారు కదా, అవును కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ నుంచి. అలా అవును. మాకు ఏ పార్టీ లేదు కదన్న. అందుకే నిరుద్యోగులము ఉమ్, తెలంగాణలో అనాథలం కాబట్టి ఉమ్, నిరుద్యోగులమే మేమే ఒక బీఫామ్ క్రియేట్ చేసుకొని ఉమ్, మేము కూడా బీఫామ్ తీసుకుంటున్నాం. ఉమ్. నిరుద్యోగుల నుంచి నిరుద్యోగుల మద్దతుతో బీఫామ్ తీసుకొని ఎన్నికల బరిలో నిలవబోతున్నామని ప్రకటించినాం. అంటే ఒకటి, మీరు అందులో మొదట అనాథలని మీరే అనౌన్స్ చేసుకుంటున్నారా? 100% అన్నా. ఇటు ఉమ్, అధికార పక్షం వాళ్ళు పట్టించుకోవట్లే, ఉమ్, ప్రతిపక్షం వాళ్ళు ప్రశ్నించట్లే. అట్లాంటప్పుడు అనాథలమే కదా నిరుద్యోగులం. ఉమ్, కనీసము అధికార పక్షం అన్యాయం చేస్తుంది, ప్రతిపక్షమైనా ప్రశ్నిస్తుందా అంటే అది లేదు. ఎంతసేపటికి వీళ్ళు ఊర్లలో పోయి నెక్స్ట్ గవర్నమెంట్ మనం ఎట్లా ఏర్పాటు చేసుకోవాలని, ఎట్లా అధికారం రావాలని ఇదే మాట్లాడుతున్నారు తప్ప ఉమ్. నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళ సమస్యలు ఉన్నాయి అని చెప్పేసి ఎవరు కూడా మాట్లాడట్లేదు. అది కాదు, ఇప్పుడు అధికార పార్టీ కూడా మేము నిజమైన నిరుద్యోగులకు అండగానే ఉంటామని చెప్తా ఉంది. ఇప్పుడు ప్రతిపక్షాలు మీకు అండగా ఇంకొకసారి ఉంటామని చెప్తా నిజమైన ఉన్నారు. నిరుద్యోగులు నిజమైన నిరుద్యోగులు అని వాళ్ళంటే మాత్రం ఈసారి దెబ్బలు తింటారన్న. ఉమ్, ఎందుకంటే ఉమ్, నిజమైన నిరుద్యోగులం కాబట్టే నష్టపోయినాం, కాబట్టే ఆ నష్టం ఏందో మాకు తెలుసు, కాబట్టే మీకు తెలవని, మీకు అవగాహన లేని జీవోలు కూడా మేము తీసుకొచ్చి ముందల పెడుతున్నాము. ఆ జీవోలు మీకు అర్థం కాక మమ్మల్ని నిరుద్యోగులు కాదంటే మాత్రం పూతి పళ్ళు రాలుతాయి ఇప్పటి నుంచి వాళ్ళవి. ఉమ్. అంటే ఇప్పుడు ఎందుకంటే ప్రతిపక్షాల దగ్గరికి కూడా ఇప్పుడు మీరు వెళ్ళారు కదా. నిరుద్యోగులు కాకపోతే ఉమ్, వెళ్ళినాము, నిరుద్యోగులం కాకపోతే ఉమ్, మరి అన్ని జీవోలు ఎట్లా తీసుకొచ్చి పెడతాము? ఇంతమంది అడ్వకేట్ల దగ్గర ఎట్లా అప్రోచ్ అయ్యి ఎట్లా దీని ప్రాసెస్ ఏందని కేసు హియరింగ్ వచ్చేదాకా కేసులు తీసుకొచ్చి వాటి అవగాహన చేసుకుని తీసుకొచ్చి A to Z ఇన్ఫర్మేషన్ పెడితే అది మీకు అర్థం కాక మీరు పక్కదారి పట్టిస్తూ మమ్మల్ని నిరుద్యోగులు కాదంటారా? ఉమ్. ఒక్క లైన్ కనీసం జడ్జిమెంట్ లో ఉన్న ఒక్క లైన్ ఇంగ్లీష్ లో ఉంటది కదా, ఒక్క లైన్ చదివి దాని మీనింగ్ చెప్పమని చెప్పండి. ఎవరికి ఎవరికి సవాల్ చేస్తున్నాం మరి ఇది? కాంగ్రెస్ గవర్నమెంట్ కే సవాల్ చేస్తున్నాం. ఉమ్. ఒక్క లైన్ కరెక్ట్ చదివి అది ఏముందో జడ్జిమెంట్ చెప్పమని చెప్పండి. అంటే మంత్రులుకా లేకపోతే కాంగ్రెస్ అభ్యర్థులుకా ఎవరికి ఎవరికి? A to Z కాంగ్రెస్ కార్యకర్తల నుంచి అధికారుల వరకు సీఎం వరకు చెప్తున్నా అన్న. ఉమ్, అందరికి సవాలే ఇది. చెప్పండి, అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పాలి సమాధానం. ఇంకొకసారి నిరుద్యోగులు కాదు అంటే మాత్రం నిజమైన నిరుద్యోగులు కాదు. ఇది విని విని మాకు ఓపిక నశించింది. నిరుద్యోగులు కాకపోతే మేము ఎందుకు ఉమ్. ఇంకోటి, ఇప్పుడు ప్రతిపక్షాల దగ్గరికి కూడా వెళ్ళారు కదా. ఇప్పుడు వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించిన నిరుద్యోగులు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు చెప్తున్న పేడ్ ఆర్టిస్టులు ఉమ్, వాళ్ళకి కూర్చొని చదవడం మాకు తెలుసు, ఆ ఉమ్, జీవోల సంగతి మాకు తెలుసు. కానీ వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు నిజమైన నిరుద్యోగులు వాళ్ళు కూర్చొని చదువుతురు అంటారు కదా. ఉమ్. అంత అబద్ధం అన్న. అసలు మేము కూర్చొని చదివినాము, అంటే ఇప్పుడు నష్టపోయినాము. ఏ నిరుద్యోగ జీవోల వల్ల ఇప్పుడు నష్టపోయినామో మేము చెప్తున్నాం. నిరుద్యోగ నీడలో పార్టీ ముసుగులో పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారా? పార్టీ ముసుగులో పనిచేసే వాళ్ళు ఎవ్వరు లేరు. పార్టీ ముసుగులో పనిచేస్తే ఇప్పుడు ఆ పార్టీలే మాకు బీఫామ్లు ఇచ్చేది కదా, అవును. ఆ పార్టీలే మాకు బీఫామ్లు ఇవ్వాలి కదా. ఇంత కొట్లాడుతున్నాం, మరి మాకంటే జెన్యూన్ ఉంటారా? మాకంటే కొట్లాడేటోళ్ళు ఉంటారా? మాకంటే చేసే వాళ్ళు ఉంటారా? మరి ఉమ్, ప్రతిపక్షాలు మాకే ఇచ్చేవి కదా బీఫామ్లు. అవును. మన నిరుద్యోగులమే ఎందుకు తీసుకుంటాం బీఫామ్లు? ఉమ్. ఇప్పుడు ఎవరు నిరుద్యోగులందరూ నీకు సపోర్ట్ ఉన్నారా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి 100% సంబంధించి? ఉన్నారు, ఉమ్, ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అని వీళ్ళు ఇట్లా మాట్లాడతారనే అసలు సంబంధం లేని స్టడీ హాల్, సంబంధం లేని ఏరియాస్ కి వెళ్ళి ఉమ్, మీరు మద్దతుగా వస్తారా అంటే స్టడీ హాల్ నుంచి స్వచ్ఛందంగా బయటికి వచ్చి మేము ఖచ్చితంగా నీకు మద్దతు ఉంటామని సంతకాలు కూడా పెట్టేసి మద్దతు తెలిపారు. ఉమ్.
మరి ఇప్పుడు మీరు నెక్స్ట్ చూడండి. కార్యాచరణ ఏముండ వీళ్ళు అంటారు కదా, వీళ్ళు ఉమ్, అంటారు ఇంకోటి కూడా చేస్తారు. అక్కడ ఉన్న వాళ్ళంటే పాతోళ్ళే అంటే అక్కడ ఎవ్వరు పాతోళ్ళు లేరు. ఓన్లీ ఉమ్, ఇందిరా జనార్దన్ మాత్రమే ఉన్నారు. ఉమ్. మిగతా వాళ్ళంతా అక్కడ స్టడీ హాల్లో చదువుతున్న వాళ్ళే. పోయి వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. అంటే ఇంకొకటి అంటే ఇప్పుడు ఇది పాత విషయమే. కాకపోతే ఇప్పుడు ఏదైతే నిరుద్యోగులు ఇప్పుడు బయటకు వచ్చి కొట్లాడుతున్నారో ఈవెన్ నీకు కూడా ఈ విషయం అంటగట్టడం పరిస్థితి ప్రతిపక్షాల నీడలో ఆస్మా పనిచేస్తుంది. లేకపోతే ఎవరో డబ్బులు ఇచ్చిరని రకరకాల విమర్శలు కూడా గతంలో వినపడ్డాయి. ఇప్పుడు ఉమ్. కూడా ఇదే పద్ధతిలో ఇప్పుడు ఏదైతే పోటీకి నువ్వు ఉంటున్నావో క్లారిటీగా ఇంకొక అధికార పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ప్రతిపక్షాల దగ్గర అమ్మాయి పైసలు తీసుకొని ఇప్పుడు పోటీ చేస్తుందనే అంశం బయటకు వస్తా ఉంది. దీనికి ఏం చెప్తావు? దమ్ముంటే నిరూపించమనండి. ఉమ్, దమ్ముంటే నిరూపించమనండి. ఏ ప్రతిపక్ష నాయకుడు ఇచ్చిండో ఎవరిచ్చిండో నిరూపించమనండి. ఎందుకంటే మనము ఏదైనా ఆరోపణ చేస్తున్నామంటే ఆధారాలు ఉండాలి. ఉమ్, సిగ్గు శరం ఏమన్నా ఉంటే అది నిజమని నిరూపించండి. అప్పుడు ఒప్పుకుంటా. నేను ఎక్కడెక్కడో నేను అప్పులు వేసి అప్పో చేసి నేను నామినేషన్ చేస్తుంటే ఉమ్, వాళ్ళు ఇస్తున్నారు వీళ్ళు ఇస్తున్నారు అనడం ఎంతవరకు కరెక్ట్ అన్నా? ఉమ్, నేనేమైనా చేసేదంటే బహిర్గతమే చేస్తా. వీళ్ళు అంటున్నారు కదా, అసలు నాకు ఈ నిందలేంది, నాకు పడాల్సిన అవసరం ఏముంది? ఆ నేనేం కేటీఆర్ ని కూడా ఏం వదిలిపెట్టట్లేదు. కేటీఆర్ ని కూడా అడుగుతున్నా, కిషన్ రెడ్డిని, బండి సంజయ్ని అందరిని కూడా అడుగుతున్నా. ఉమ్, ప్రతిపక్షాలు ఇప్పటికన్నా సిగ్గు తెచ్చుకోవాలి కదా. నిరుద్యోగుల మీద ఇంత నిందలు వస్తుంటే అవును వాళ్ళు ఒక్కసారన్నా స్పందించాలి కదా. నేను అడుగుతానా బరాబర్ బీజేపీ పార్టీ ఆఫీస్కి వెళ్తా, బీఆర్ఎస్ భవన్ కి కూడా వెళ్తా, ఖచ్చితంగా అడుగుతా. మా మీద నిందలు వస్తున్నాయి, మరి మరో ప్రవళికం చేస్తారా, నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నా అని చెప్పేసి వాళ్ళని కూడా అడుగుతా. ఎందుకంటే ఈ నిందలు భరించలేకపోతున్నాను. నేను తెచ్చుకున్నట్టు, నేను నాకు ఎవరన్నా హెల్ప్ చేసినట్టు నాకు ప్రూవ్ చేయమని చెప్పండి. వచ్చాయా మీ మీ చెప్పండి మీ ఆధారాలు మీ దృష్టికి వచ్చాయి అన్నీ కూడా? ఈ నిందలన్నీ కూడా మీ దృష్టికి వచ్చాయా? వచ్చినాయి. ఉమ్, వచ్చినాయి. చాలా మంది బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయి. నువ్వు అక్కడ పోటీ చేస్తే ఖచ్చితంగా నిన్ను చంపే ప్రయత్నాలు జరుగుతాయి. 8 మందిని ఆల్రెడీ సెట్ చేసి పెట్టిర్రు. నిన్ను ఖచ్చితంగా చంపేస్తారు. అది దాన్ని కూడా కాల్స్ వచ్చినాయి. సరే ఏదైతే జరగని, ఉద్యోగాల కోసమే పోరాటం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా పోతే ప్రాణం పోతుందేమో, కానీ తర్వాత ఉండే వాళ్ళకన్నా న్యాయం ఒకటి జరిగితే ఇప్పుడు అంతే ఒకటి చాలు. ఇప్పుడు ఆస్మా అనే ఒక నిరుద్యోగి పోటీ చేయడం వల్ల చంపేదాకా అంటే అంత ప్రయత్నాలు ఎందుకు జరుగుతున్నట్టు? అంటే ఒక ఆస్మా మీద ఇంత పెద్ద కుట్ర ఎందుకు? ఎందుకు అంటే ఇప్పుడు పెద్ద పెద్ద పార్టీలతోనే నువ్వు ధీటుగా ఉన్నావు. ఇప్పుడు ఇప్పుడు అవును. ఏదైనా కానీ ఇప్పుడు ఏదైనా మనం ఒక స్థాయిలో ఉన్న వాళ్ళం. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ అవును. పెద్దవాళ్ళు. ఆల్రెడీ పోటీలో ఉన్న అవును. వాళ్ళందరూ కూడా బడా బడా ఆల్రెడీ ఆస్తులు సంపాదించుకుని కూడబెట్టుకున్న వాళ్ళే ఉన్నారు. అవును. ఇప్పుడు నువ్వు నువ్వు నిజంగా అంటే నీకు భయపడాల్సిన పని కూడా లేదు. పోటీ చేస్తే నీ ఎందుకు ప్రభావం లేదు? ఉంటుంది. అహా! ఖచ్చితంగా భయపడతారు. నేనేమంటున్నా అంటే వాళ్ళు ఆ స్థాయి నుంచి నీ గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఇంక చంపాలనే ఆలోచన ఎందుకు వస్తున్నట్టంట? వాళ్ళ రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటుంది కాబట్టి, వాళ్ళ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ చరిత్ర మనం బయట పెడుతున్నాం కాబట్టి, హ్మ్. అందుకే మా మీద బురద జల్లుతున్నారు. కాదని నేను నిరూపించగలుగుతా. హ్మ్. వాళ్ళు చేసే అరాచకాలు నిరూపించగలుగుతారా? హ్మ్. ఇంకా స్టార్ట్ అవ్వలేదన్న కథ. ఇంకా ఎలక్షన్లు అంతా చాలా ఉంది ముందల. అప్పుడు హ్మ్. ఇంకా చాలా జరగొచ్చు కూడా. హ్మ్. నాకేమన్నా ఆధారం ఉందంటే ఒక నిరుద్యోగుల అండ, ఒక మీడియా సపోర్టే. హ్మ్. అసలు మీరిద్దరు లేకపోతే అసలు నేనంటూ లేనే లేను. నా గొంతు బయటికి వినిపించేదే కాదు. ఎప్పుడో నొక్కేసేటోళ్ళు. హ్మ్. మరిప్పుడు ఏంది అరాచకం ఇప్పుడు అసలు? ఇంకా సిద్ధం అవుతున్నావా ఇంకా ఈ తరుణంలో గూడా? ఒకవేళ ఇంత బెదిరింపు సిద్ధమే. కాల్స్ వచ్చినా గూడా? సిద్ధమే. అసలు అట్లా బెదిరింపు కాల్స్ వచ్చిన తర్వాత ఇంకా గట్టిగా సిద్ధమైనా నేను. హ్మ్. ఆ దేనికంటే దానికి రెడీ. ఎందుకంటే ఈ రోజు అస్మా ఒకటే వస్తలేదు అక్కడికి. హ్మ్. చెప్పలేం ఎంతమంది నామినేషన్స్ వేస్తారో నిరుద్యోగులు. హ్మ్. ప్రస్తుతానికి నిజామాబాద్ లో ఆస్మా అప్పుడు మాత్రమే వేయలేదా? ఉంది. ప్రస్తుతానికి అస్మా మొదలు పెట్టింది. వెనకాల నిరుద్యోగులు చాలా మంది వస్తారు. హ్మ్. 300 మంది కాదు, 3000 మంది కూడా వేస్తారు. మరి ఎలా ఉండబోతుంది మరి మీ మీ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది? స్ట్రాటజీ మొత్తం నిరుద్యోగుల ఎజెండాని, నిరుద్యోగులమే వెళ్తాము. మా హ్మ్. నోటిఫికేషన్లు రాలేదు, మాకు ఇయ్యలేదు. కాబట్టి మీరిచ్చిన నోటిఫికేషన్లనే మేము ఉద్యోగాలు సంపాదిస్తామనే నినాదం మేము ముందు నుంచే ఎత్తుకున్నాము. ఇప్పుడు హ్మ్. వాళ్ళు జూబ్లీ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిర్రు. వాళ్ళు ఇంకో నోటిఫికేషన్ ఇచ్చిర్రు. అదేది బెల్ట్ షాప్ లో నోటిఫికేషన్. దాంట్లో నేను అప్లికేషన్ పెట్టుకోలేనన్నా. నేను అమ్మాయిని కదా, హ్మ్. పెట్టుకోలేను. కాబట్టి వీళ్ళు ఇచ్చిన జూబ్లీ నోటిఫికేషన్ లో అప్లికేషన్ పెట్టుకుంటా. నువ్వేమనుకుంటున్నావు? అంటే జూబ్లీహిల్స్‌లో ప్రభావం చూపబోతున్నారా నిరుద్యోగులు? ఖచ్చితంగా ఒక 40,000 మెజార్టీ అయితే నిరుద్యోగులకు వస్తది. నేను చెప్తున్నా. హ్మ్. 40,000 మెజార్టీ వాళ్ళు వస్తదని చెప్పుకుంటున్నారు కదా, కాదు. ఖచ్చితంగా మాకే వస్తది. హ్మ్. ఇంకా మేము అక్కడ ముఖ పరిచయం లేకపోయినా సోషల్ మీడియాలో చూసే మాకు అంత సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఇంకా హ్మ్. నేను ప్రత్యక్షంగా అక్కడ దిగితే ఇంకెట్లా ఉంటది ఈ ప్రచారంలోకి? మరి ఆ నామినేషన్ భయమే. చెప్పాలి.
కంటిన్యూ. ఆ భయమే వాళ్ళ లోపల కూర్చుంది. అందుకే ఎట్లనైనా బెదిరియాలి, అక్కడికి రానియకుండా చేయాలని వాళ్ళ ప్రయత్నము. అంటే ఇంకా నామినేషన్ కొడంగల్లో కూడా వేసేదాకా తెచ్చుకోవద్దన్నా. కొడంగల్లో నామినేషన్ వేసేదాకా తెచ్చుకోవద్దు వీళ్ళు. అంటే కొడంగల్లో కూడా నామినేషన్లు వేస్తారు నిరుద్యోగులు? ఎందుకేయరు? నేనైతే వేస్తాను, ఖచ్చితంగా వేస్తా. ఖచ్చితంగా పెద్ద తేడా ఏం లేదన్నా. ఇప్పుడు ఉంటాయి, ఇప్పుడు మా అంటే ఇంకొక 1.5 year తర్వాత మళ్ళీ ఎలక్షన్సే కదా, అవును. అప్పుడు ఉంటది అసలైన కథ. ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ ఎప్పుడు ఉండబోతుంది ఫైనల్ గా? ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది కదన్నా. మీది ఎప్పుడు? ఈ రోజు నుంచి నాది ఒక 2 days లో అనుకుంటున్నా అన్న, 15 తర్వాత. అంటే ఒకటి ఏంటంటే ఇంకొక ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ప్రధాన పార్టీలు 3 పార్టీలు ఉన్నాయి. ఈ 3 పార్టీలకు సంబంధించి ధీటుగా నువ్వు పని చేయగలుగుతున్నావా? మరి ఎట్లుంది పరిస్థితి? ఖచ్చితంగా వాళ్ళకి ధీటుగానే పని చేయగలుగుతా. అసలు ఒక ఒక ఇది ఉంది కొంతమంది లోపల, కార్లు ఉంటేనే ప్రచారం, మైకులు ఉంటేనే ప్రచారం, డబ్బు ఉంటేనే ఓట్లు అనే అపోహలో ఉన్నారు చాలా మంది. ఇది పోగొట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పోగొడితే ఆటోమేటిక్ గా మనం అనుకున్న ప్రజారాజ్యం మనకు వచ్చేస్తుంది. రైట్. ఏమన్నా చెప్పాలా ఫైనల్ గా? ఫైనల్ గా ఏం లేదన్నా. ఇప్పుడు మేము వచ్చేది నిరుద్యోగులం, నష్టపోయే వస్తున్నాము. మాకు ఏ పార్టీ ఎజెండా లేదు. మా వెనకాల నిజంగానే పార్టీలు ఉండింటే ఈ రోజు మాకంటే ధీటైన లీడర్స్ ఎవరు లేరు. మరి వాళ్ళే మనకు బీఫామ్లు ఇచ్చేటోళ్ళు. మేము నిరుద్యోగులతోనే బీఫామ్లు తీసుకుంటున్నాము, నిరుద్యోగులతోనే ప్రచారాలు చేస్తాము, నిరుద్యోగుల సమస్యల పైన కొట్లాడతాము, నిరుద్యోగుల నోటిఫికేషన్ల కోసమే ముందుండి కొట్లాడుతున్నాము. ఇక మీదట కూడా మా చివరి శ్వాస వరకు కొట్లాడుతూనే ఉంటాము. ఎవరు చెప్తే మేము ఆగిపోము. భయాలకి భయపెడితేనో ఇది చేస్తానో మేము ఆగిపోము. ఖచ్చితంగా మా పోరాటం కొనసాగుతూనే ఉంటది. ఇంకేందంటే అక్కడ జూబ్లీహిల్స్ ప్రజలకి నేను కోరుకునేది ఏంటంటే, నిజాలని కళ్ళతో చూడండి, చూసి వాస్తవాలను గమనించి అందరూ మీ ఓటుని సక్రమంగా వినియోగించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. రైట్. సో అది పరిస్థితి. ఆస్మా చెప్తున్న ప్రకారం ఇప్పటికే బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయి నాకు. ఖచ్చితంగా ఇక్కడ పోటీ చేస్తే నిన్ను చంపేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతాయి అన్నట్టుగా వార్న్ కూడా వెళ్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. మరి ఏదేమైనా కూడా నిరుద్యోగులు ఒకటైతే డిసైడ్ అయ్యాం, ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అనే ఆలోచనతోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మేము నిరుద్యోగులు నిలబడబోతున్నాం. ప్రస్తుతానికి నేను ఒక్కదాన్ని ఖచ్చితంగా నామినేషన్లు నిరుద్యోగుల తరపు నుంచి ఇంకా వచ్చే యోచనలోనే ఉన్నాం తప్పితే ఖచ్చితంగా అవసరమైతే కొడంగల్లో కూడా మేము పోటీ చేస్తామని ఆస్మా చెప్తా ఉంది. సో ప్రధానంగా ఏదైనా ఖచ్చితంగా తిరుగుబాటు అనేది వస్తుంది. ఎందుకంటే ఏదైనా కానీ కొంతవరకే ఉంటుంది. ఇప్పుడు ఏ దారాన్నైనా కూడా తెగేదాకానే లాగాలి. ఖచ్చితంగా తెగితే ఖచ్చితంగా దాన్ని అతికించడం కష్టమే. సో ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. నిరుద్యోగులు చాలాసార్లు చెప్పారు, చాలాసార్లు మాతో మాట్లాడండి, మా సమస్యలు తెలుసుకోండి అని ప్రభుత్వానికి డైరెక్ట్గా గాంధీ భవన్కి వెళ్ళే పరిస్థితులు కూడా ట్రై చేయడం జరిగింది. కనీసం లోపలికి వెళ్ళనిచ్చిన పరిస్థితి కూడా లేదు. ఎక్కడికక్కడ అరెస్టులు చేసిన పరిస్థితి. సో ఈ క్రమంలో కొంతమంది మరి ఫేక్ నిరుద్యోగులని చాలామంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు దానికి సంబంధించిన ఆధారాలు కూడా నిరుద్యోగులు ఇప్పటిదాకా చూపించడం జరిగింది. సో ఏదేమైనా కానీ ఖచ్చితంగా ఒక తిరుగుబాటు రాబోతుంది అనేది క్లియర్గా అర్థమవుతా ఉంది.